చేసుకొని ఎక్స్ట్రార్డినరీ ఆడడం చూసాం. అలానే బ్యాటింగ్‌లో కూడా చూసుకుంటే లాస్ట్‌లో వచ్చి ఒక 40 పరుగులు కూడా చేయడం చూసాం. ఓవరాల్‌గా నాకు తెలిసి అతనికే 177 హైయెస్ట్ రన్ కొట్టినప్పటికీ నాకు తెలిసి ఇతనికే ఆహ్, ప్లేయర్ ఆఫ్ ది అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఉమర్ జాయ్‌కి. చూద్దాం మరి అతను ఆహ్, రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అతనికి ఆ హక్కుంది. ఎందుకంటే జద్రాన్ 177 కొట్టాడు కాబట్టి ఆ స్కోర్ వచ్చింది. 300 పైనే స్కోర్ రావడం కారణం జద్రాన్ అయితే. కానీ ఇక్కడ వాళ్ళని అంత ఎందుకంటే 350 స్కోర్ మనం చూసాం కదా! ఆస్ట్రేలియా చేజ్ చేసింది ఇంగ్లాండ్ పైన. ఇక్కడ కూడా వాళ్ళైతే అంత స్కోరు కొట్టలేకపోయారు ఓవరాల్‌గా చూసుకుంటే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది ఛాంపియన్ ట్రోఫీ గ్రూప్ 2 నుంచైతే. గ్రూప్ 2లో సౌత్ ఆఫ్రికాకి ఇబ్బందుంది. అన్ని టీములకి ఇబ్బందుంది. మీరు చూసుకుంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చాలా సేఫ్ ప్లేస్‌లో ఉన్నట్టు. ఎందుకంటే ఇంగ్లాండ్‌కి ఇంకొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక వాళ్ళు గెలిచారనుకోండి, సౌత్ ఆఫ్రికా మీద ఇంగ్లాండ్ గెలిచిందంటే వాళ్ళకి ఒక పాయింట్, 2 పాయింట్‌లొచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా 3 పాయింట్ల దగ్గర వాళ్ళు ఉండిపోతారు. అప్పుడు గనక మీరు ఆహ్, ఆస్ట్రేలియా పైన వీళ్ళు గెలిచారంటే ఆటోమేటిక్‌గా ఆహ్, గ్రూప్ టాప్‌లో ఉంటారు వీళ్ళైతే. ఆఫ్ఘనిస్తాన్ అయితే గ్రూప్ టాప్‌లో ఉంటుంది. అలానే ఎవరైతే ఆ 3 పాయింట్లతోటి ఎక్కువ నెట్ రన్ రేట్ ఉందో వాళ్ళైతే క్వాలిఫై అవుతారు సెమీఫైనల్‌కి. అయితే ఇలా అయితే సినారియో ఉందండి. చాలా ఉత్కంఠగా మారిపోయింది. ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలవడంతోటి. చూద్దాం మరి. నెక్స్ట్ మ్యాచ్‌లు చాలా క్రేజీగా ఉండబోతున్నాయి గ్రూప్ 2 నుంచి. ప్రస్తుతానికైతే ఇంగ్లాండు ఇంటికి పంపించేసారు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. మళ్ళీ ఇదే ఇదే కొంతమంది చేసారు వాళ్ళ సీనియర్ ప్లేయర్లు కొన్ని సోది మాటలైతే మాట్లాడడం చూసాం. ఇండియాకి ఫేవర్‌గా ఉంది. మరి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్‌ని ఓడించలేనోళ్ళు అక్కడ పిచ్ ఎలా ఉంటే ఏంది ఒకే చోట ప్లే చేస్తారని. ఎందుకంటే